అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఈ వీడియోస్ని మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన అనే పథకం గురించి మనం తెలుసుకుందాం. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది 2015 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని భారత ప్రభుత్వం మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకం 10 సంవత్సరాల వయసు వరకు వారి కుమార్తె పేరు మీద ఖాతా తెరవడం, తద్వారా వారి ఆడపిల్లల విద్య మరియు వివాహం కోసం నిధిని నిర్మించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ఎంతోమంది ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఒక వరంగా మారిందనే చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజనలో ఖాతా తెరవడానికి అర్హత ఉన్న అమ్మాయి గరిష్ట వయసు 10 సంవత్సరాలు. ఒక కుటుంబం నుంచి 2 ఆడపిల్లలు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా ఈ పథకంలో సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1,50,000 వరకు మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో వడ్డీ రేటు కూడా అన్నిటికంటే సేవింగ్స్లో ఉన్నదానికంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. మరియు ఈ పథకం ద్వారా వచ్చిన అమౌంట్కి ట్యాక్స్ అనేది ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఇస్తుంది కాబట్టి దీనిలో గ్యారంటీగా ఈ పథకం యొక్క షూరిటీ ఉంటుంది. ఆడపిల్లలు చదువుకి కానీ పెళ్ళికి కానీ ఉపయోగించుకోవడానికి ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన అనేది అత్యధిక వడ్డీ రేటుతో మనం జమ చేసుకునే అవకాశం ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పథకం ఇప్పటి వరకు ఎంతోమంది ఈ ఖాతాలో చేరడం జరిగింది. ప్రతి 3 నెలలకు వడ్డీ తన అకౌంట్లో పడుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది చాలా ఉపయోగకరమైన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా భావిస్తున్నాం. భారత్ మాతాకి జై.